పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనం పునీత యూఫ్రేషియా గారి గురించి ధ్యానించబోచున్నాము. ఒకసారి ఆర్చ్ బిషప్ ఫుల్టన్ జెసిన్ గారిని పునీతుడు కావటానికి ఎంత సమయం కావాలి అని భక్తులు అడిగారట. అందుకు వారు ఎంతో సమయం అవసరం లేదు, కానీ ఎంతో ప్రేమ కావాలి అని సమాధానమిచ్చారట. అవును, మరి కేవలం 30 సంవత్సరాలే జీవించిన యూఫ్రేషియా గారు దేవుని యందు తన ప్రేమ ద్వారా, పెద్దల యందు తన విధేయత ద్వారా పునీతురాలైంది. ఇదే వీరి ప్రత్యేకత. యూఫ్రేషియా గారి తల్లి ధనవంతురాలైన మంచి విశ్వాసపూరిత జీవితం ఆచరించే పవిత్రురాలు. క్రమశిక్షణలో విశ్వాసంలో పెంచబడుతున్న యూఫ్రేషియా గారికి 7 ఏండ్ల ప్రాయం వచ్చినప్పుడు మఠ జీవితం పట్ల ఆకర్షింపబడ్డారు. తనను మఠకన్యలతో పాటు జీవించేందుకు అనుమతించమని తన తల్లిని బ్రతిమాలుకున్నారు. అయిష్టంగానే తన కుమార్తె కోరికను అంగీకరించింది వారి తల్లి. దేవుని అనుగ్రహం వారి భావి జీవితముపై ప్రభావితం చూపుతుందని ఆ మఠాధికారిని అప్పుడే పేర్కొన్నది. ఆ కాన్వెంటులో పరిణితి నొంది అందాల భరిణగా వైరాగ్య వరముతో వర్ధిల్లారు. అయినా యూఫ్రేషియా గారిని మరింత శిక్షణలో పరీక్షించే నిమిత్తము మఠ శ్రేష్ఠురాలమ్మ వారికి ఒక రాళ్ల కుప్పను చూపించి వాటిని ఒక ప్రదేశము నుండి మరో ప్రదేశమునకు మార్చమని కోరారు. ఆ పని ముగిశాక ఆ రాళ్ల కుప్పని తిరిగి మునుపటి ప్రదేశానికి తరలించమని కోరారు. అలా 30 పర్యాయములు చేయమని కోరిన యూఫ్రేషియా గారు అసాధారణ వినయముతో, దీనతతో ఆ పని విసుగు లేకుండా చేశారు. ఈ విధముగా ప్రేమతో దేవుని సేవ చేయటానికి తన పరీక్షలో పూర్తి మార్కులు సంపాదించుకున్నారు. మిక్కిలి సంతృప్తితో, సంతోషముతో మఠ శ్రేష్ఠురాలమ్మ యూఫ్రేషియా గారికి సన్యాసుల దుస్తులని ఇచ్చారు. ఆ దుస్తుల్ని వేసుకోవటం వల్ల వారికి సంతృప్తిగా ఉందా అని తల్లి అడిగిన ప్రశ్నకు వారు తన్మయత్వముతో పెద్ద గొంతుతో, ఓ అమ్మ, ఇవి పెండ్లి దుస్తులు. నా ప్రియుడైన యేసుని సేవలో వినియోగించేందుకు ఇవి నాకు ఉపయోగపడ్డాయి అని చెప్పారు. ఆ మాటలు విన్న తరువాత వారి తల్లి ఆనందముతో సంతృప్తిగా మరణించింది. ప్రాపంచిక ఆకర్షణల నుండి మరల్చేందుకు సన్యాస మఠములో పెద్దలు యూఫ్రేషియా గారికి అప్పుడప్పుడు కొన్ని కష్టమైన పనులనే పురమాయించేవారు. వాటిని ప్రేమతో నెరవేర్చి మంచి మఠకన్యగా పేరు తెచ్చుకున్నారు. ప్రార్థన, మత సేవ, దైవ సంబంధ పుస్తకాలను చదవటం, క్రీస్తు కోసం ఏ పనినైనా విధేయతతో చేయటం, వృద్ధురాన్లైన తోటి మఠకన్యలకు ఒక బానిసగా పనులు నిర్వర్తించటం చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి. అనారోగ్యం వల్ల యూఫ్రేషియా గారు మంచం పట్టారు. వారికి సహాయముగా జూలియా అనే మరో మఠకన్య వారికి సేవలు అందించటానికి నియమించబడింది. యూఫ్రేషియా గారి పవిత్రమైన, త్యాగపూరితమైన ప్రేమ జీవితాన్ని కన్లారా చూసిన ఆమె తాను కూడా స్వర్గములో వారితో పాటు ఉండేటట్లు అనుగ్రహించమని ప్రభువును వేడుకుంది. ఆమె కోరికను ప్రభువు ఆలించారనేందుకు సాక్ష్యముగా యూఫ్రేషియా గారు తన 30వ ఏట క్రీస్తు శకం 420లో స్వర్గస్థులు కాగా, మరో 3 రోజులలోనే జూలియా కూడా మరణించి స్వర్గములో కలుసుకుంది. తన కొద్దిపాటి జీవితములోనే నిష్కల్మషమైన తన దైవ ప్రేమకు గుర్తింపుగా పునీత పట్టానుంది ఆనాటి శ్రీసభచే ఘనముగా కొనియాడబడుతున్నారు. ఆమె వలె పవిత్ర జీవితాన్ని జీవించేలాగున మనకు తోడ్పాటును దయచేయమని పునీత యూఫ్రేషియా గారి మధ్యస్థ ప్రార్థనలో ఆ ప్రభువును ప్రార్థించుకుందాము. ఆమెన్.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.